20వ రోజు విశాఖలో సీఎం జగన్ బస్సు యాత్ర, మధురవాడలో రాత్రి బస చేయనున్న వైసీపీ బాస్. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ నేతల సన్నాహక సమావేశానికి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో రేవంత్ పర్యటన, సాయంత్రం 4 గంటలకు భువనగిరి ర్యాలీ. రేపు కర్నూలు జిల్లా శ్రీశైలంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం, మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న టీడీపీ అధినేత. టీడీపీ అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేత, 5 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు. సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ టూర్, రాత్రి 8 గంటలకు ప్రకాశం చౌక్ లో బహిరంగ సభ. ఈ నెల 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర, మిర్యాలగూడ నుంచి రోడ్ షో ప్రారంభం. మహబూబ్ నగర్ లో డీకే అరుణ ఇంటింట ప్రచారం, అవకాశం కల్పిస్తే అభివృద్ధికి బాటలు వేస్తానన్న డీకే అరుణ. ఓడిన తర్వాత కేసీఆర్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రాజేంద్రనగర్ శివరాంపల్లిలో రన్నింగ్ కార్లో మంటలు, క్షణాల్లోనే పూర్తిగా అగ్నికి ఆహుతైన ఇన్నోవా. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో కారు భీభత్సం, ఎలక్ట్రికల్ పోల్ ను ఢీకొట్టిన కారు, 2 గాయాలు. ఈ నెల 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు, మొదటి 2వ సంవత్సరం రిజల్ట్ ఒకేసారి విడుదల. వేసవిలో రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లు, గతేడాది కంటే 2742 ట్రిప్పులు అధికం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం. రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం, కారు ట్రక్ ఢీ 9 మంది మృతి. తిరుమలలో ఏనుగులు హల్చల్, శిలాతోరణం పార్క్ ను ధ్వంసం చేసిన ఏనుగులు. ఛత్తీస్గఢ్ లోని కేష్ కుతల్ అడవిలో ఎన్కౌంటర్, పోలీసుల కాల్పులో మావోయిస్టు మృతి. ఎలన్ మస్క్ భారత్ టూర్ వాయిదా, పర్యటన రద్దు అయినట్లు అధికారుల వెల్లడి. అమెరికా ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్, అప్రమత్తంగా ఉండాలంటున్న WHO. కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ వార్, చిన్నారులతో సహా 9 మంది మృతి. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి, 50 డ్రోన్లు కూల్చివేశామన్న రష్యా. పాకిస్తాన్ లో భారీ వర్షాలు, నేలమట్టమైన ఇళ్లు, 87 మంది మృతి. విమాన విధ్వంసక క్షిపణి ప్రయోగించిన నార్త్ కొరియా, ట్రక్ ద్వారా క్షిపణి ప్రయోగం. కాసపేట్లో కోల్కతా వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్, 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్న మ్యాచ్.